హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రసన్న సాయి. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను మీకు నా లాస్ట్ వీడియోలోన యాక్టివిటీ 6 వరకు చెప్పాను. సో అయితే నేను మీకు ఈ వీడియోలోన దాని యొక్క కంటిన్యూషన్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే వై ద స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు టాపిక్. వై ద స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఓకే, ఫస్ట్ మనం కొద్దిగా మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనకి తెలుసు, వీ నో దట్ ది రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది దాని యొక్క నేచర్ మీద. అంటే ఇప్పుడు సబ్స్టెన్స్ ఉంది, అది యొక్క వేడి కాదు, ఒక గ్లాస్ అనుకోండి, లేకపోతే ఇంకా ఐరన్ అనుకోండి, దాని యొక్క సబ్స్టెన్స్, అది ఐరన్ అయితే ఐరన్ ఆ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మనకి దాన్ని బట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఇట్ నేచర్. హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. అంటే స్పెసిఫిక్ హీట్ కూడా మనకి సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు వాటిని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి అర్థమవుతుంది? స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది స్పెసిఫిక్ హీట్, ఆర్ స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్. అంటే మనకి ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది అని ఆ విషయం మనకు తెలుసు. కానీ ఎలా డిపెండ్ అవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే కాదండి. ఎందుకు? మనం మన లాస్ట్ వీడియోలోన స్పెసిఫిక్ హీట్ Q ఈక్వల్స్ టు MS డెల్టా T ఆ ఫామ్లో తెలుసుకున్నాం కదండి. Q ఈక్వల్స్ టు MS డెల్టా T. Q అంటే హీట్ ఆఫ్ ది బాడీ, అమౌంట్ ఆఫ్ హీట్. M అంటే మాస్, S అంటే స్పెసిఫిక్ హీట్, అండ్ డెల్టా T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు మనకి తెలుసు Q ఈక్వల్స్ టు MS డెల్టా T. మనకి S కానీ T కానీ దాని గురించి కావాలి ఫ్రెండ్స్. అయితే S తీసుకుందాం. మనకి S కావాలి అంటే Q బై M డెల్టా T. ఇప్పుడు S అనేది ఎక్కువ కాబట్టి Q అనేది తక్కువ, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. మనకి డెల్టా T కావాలి అంటే Q బై MS. డెల్టా T ఎక్కువైతే ఇది తక్కువ, కాబట్టి మనకి ఏంటి అర్థమైంది? టెంపరేచర్ ఆర్ డెల్టా T స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే డెల్టా T ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/S. S అంటే స్పెసిఫిక్ హీట్. ఓకే, ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ మనకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ స్పెసిఫిక్ హీట్ అనేది నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, టెంపరేచర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్. అండ్ మన ప్రీవియస్ వీడియో నాలెడ్జ్ ద్వారా మనకి ఇంకో విషయం కూడా తెలుసు. ఏం తెలుసు? ద టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ. కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ½ mv². కైనెటిక్ ఎనర్జీ అంటే దాని యొక్క డెఫినేషన్ మనం చెప్పుకోవాలంటే, కైనెటిక్ ఎనర్జీ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఇది మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుకుంటే నేను మీ కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్పాను. అది ఎక్స్పెరిమెంట్ పొటాషియం పర్ మ్యాగ్నెట్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్లో నేను మీకు కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్పాను. ఇప్పుడు ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సిస్టమ్. ఒక గ్లాస్ తీసుకుంటాం, గ్లాస్లో వాటర్ ఉంటుంది, వాటర్లోన అది మనం పొటాషియం పర్ మ్యాగ్నెట్ వేస్తే అది అలా తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది? కైనెటిక్ ఎనర్జీ వల్ల తిరుగుతుంది. ఇప్పుడు ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సిస్టమ్ అంటే ఇక్కడ సిస్టమ్ అంటే ఏంటి? మనకి ఈ గ్లాస్లోనున్న వాటర్, ఈ గ్లాస్లో వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అనేది మనకి సిస్టమ్. ఓకే, ది మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సిస్టమ్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో చాలా వెరైటీ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, దాని తర్వాత వైబ్రేషన్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, ఇంకా చాలా ఎనర్జీస్ ఉంటాయి. అటువంటి ఎనర్జీస్ అన్నిటిని కలిపితే మనకి టోటల్ ఎనర్జీ అంటారు. టోటల్ ఎనర్జీ కాదు, ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ డెఫినేషన్ మనం చూసుకుంటే, ది సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ ఇన్ ఎ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీలో చాలా రకాల ఎనర్జీస్ ఉంటాయి, కానీ ప్రస్తుతం నేను మీకు కొన్నే చెప్తాను. అయితే
ఇంటర్నల్ ఎనర్జీస్లో కొన్ని రకాలు ఏంటంటే చూడండి, ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీలోన లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కొన్ని రాశాను, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్కి ఎంత ఉందా, అందులో ఇన్ని ఎనర్జీస్ ఉన్నాయి. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, దాని తర్వాత సౌండ్ ఎనర్జీ, ఇంకా చాలా రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఈ అన్ని ఎనర్జీస్ని కలిపితేనే ది సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఎనర్జీస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ది సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ ఇన్ ఎ సిస్టమ్ ఆర్ ఎ బాడీ, గివెన్ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటి మనం తీసుకున్న టాపిక్ ఏంటి, వై ద స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. నేను చెప్తుంది ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ గురించి చెప్తున్నాను, కెమిస్ట్రీలోనే ఎక్కడికో డీప్కి వెళ్ళిపోయాను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది దాని యొక్క కంటిన్యూషన్ అండి. అయితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనం బాడీని హీట్ చేస్తాం, హీట్ చేస్తే అందులో ఈ ఎనర్జీస్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆ హీట్ వల్ల. ఆ హీట్ అనేది ఈ ఎనర్జీస్ని కొద్దిగా ఇస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి ఒక గ్లాస్, ఆ గ్లాస్లో వాటర్ వేసాం, వాటర్ని కొద్దిగా హీట్ చేసాం. హీట్ చేయడం వల్ల హీట్ ఎనర్జీ అనేది ఈ వాటర్లోకి వెళ్తుంది, వాటర్ మాలిక్యూల్స్లోకి వెళ్తుంది. వెన్ వీ సప్లై heat energy to the system, the heat energy given to the system will be shared by the molecules. అంటే ఈ వాటర్లోన మాలిక్యూల్స్ ఉంటాయండి, వాటర్లోన మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది మనం హీట్ ఎనర్జీ ఇస్తాం, ఈ హీట్ ఎనర్జీ వాటర్ మాలిక్యూల్స్ లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఆ హీట్ ఎనర్జీ అనేది షేర్ అవ్వడం మొదలవుతుంది. అంటే దీనికి కొద్దిగా ఎనర్జీ, దీనికి కొద్దిగా ఎనర్జీ, దీనికి కొద్దిగా ఎనర్జీ, అలాగే అన్నిటికీ ఎనర్జీ అనేది కొద్ది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఆ షేర్ అవుతుంది కదండి ఎనర్జీ, దాని యొక్క యూటిలైజ్మెంట్లోనే ఈ స్పెసిఫిక్ హీట్ అనేది దాక్కుని ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, దీనికి కొద్దిగా ఎనర్జీ వెళ్తుంది, దీనికి కొద్దిగా అది 10 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి. దీనికి ఏమొచ్చి ఒక 5 యూనిట్స్, దీనికి 1 యూనిట్, దీనికి 1 యూనిట్, అదే 5, 6, 7, ఇంకా దీనికి ఏమొచ్చి 3 యూనిట్స్ వెళ్ళింది అనుకోండి. స్పెసిఫిక్ హీట్ దీనికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం, అదేవిధంగా వేరే సబ్స్టెన్స్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, దానికి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ 1 యూనిట్ వెళ్తుంది, దీనికి ఏమొచ్చి ఒక 3 యూనిట్స్, 4 యూనిట్స్, అలాగే డిఫరెంట్స్ వెళ్ళే ఆ సపరేషన్ బట్టి మనకి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ స్పెసిఫిక్ హీట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ మీద ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను మీకు చూడండి వర్డ్స్ రూపంలో చెప్తున్నాను. ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై ఫర్ ఎ సబ్స్టెన్స్ ఇఫ్ ద మ్యాక్సిమం షేర్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఇట్స్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. అర్థమవుతుందా? ఇప్పుడు ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై ఫర్ ఎ సబ్స్టెన్స్ అంటే టెంపరేచర్ చేంజ్ డెల్టా టీ ఒక సబ్స్టెన్స్కి ఎక్కువ ఉందనుకోండి, డెల్టా టీ ఫర్ సపోజ్ వాటర్కే ఎక్కువ ఉందనుకోండి, ఎప్పుడు అది ఎక్కువగా ఉంటుంది అంటే ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ హై ఫర్ ఎ సబ్స్టెన్స్ ఇఫ్ ద మ్యాక్సిమం షేర్ ఆఫ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీని షేర్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది స్లాంట్ అయిపోయింది. హీట్ ఎనర్జీని మనం షేర్ చేస్తున్నాం. మ్యాక్సిమం హీట్ ఎనర్జీ అనేది లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి ఒకవేళ ఇందులోకి షేర్ అయితే ఈ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఆ హీట్ ఎనర్జీని యూజ్ చేస్తే, ఎక్కువ మొత్తంలోనే యూటిలైజ్ చేస్తే అప్పుడు మనకి ఇది ఎక్కువ ఉంటుంది. ఇది ఏ కేసులోనే ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు హీట్ ఎనర్జీ అనేది లీనియర్ కైనెటిక్ ఎనర్జీ అంటే డిఫరెంట్ ఫామ్స్లోన అది షేర్ అయిపోయి ఉంటుంది. అయితే ఒకవేళ లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది అప్లై అయితే అప్పుడు మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ షేరింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ ఆల్సో వ్యారీస్ విత్ టెంపరేచర్. మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సింపుల్ వర్డ్స్లో చెప్పేద్దాం. వై ద స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అంటే ఇప్పుడు ఉంది కదండి, నేను మీకు సింపుల్గా చెప్పారు అనుకుంటున్నాను. ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటని మనం ఫస్ట్ మెన్షన్ చేస్తాం. ది సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ ఎ గివెన్ బాడీ, లీనియర్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ,
వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనం హీట్ అనేది అప్లై చేస్తాం. హీట్ అప్లై చేస్తే హీట్ ఎనర్జీ అనేది వాటర్ మాలిక్యూల్స్లోకి వెళ్తుంది. వాటర్ మాలిక్యూల్స్లోనే ఈ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాటర్ మాలిక్యూల్స్లోనే ఈ ఎనర్జీస్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ హీట్ ఎనర్జీ మనం ఇవ్వడం వల్ల ఈ ఎనర్జీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఈ ఎనర్జీస్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతున్నట్టు మనం చూసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు మనం హాట్ వాటర్లోనే పొటాషియం పర్మాంగనేట్ వేస్తే ఫాస్ట్గా డిజాల్వ్ అయిపోద్ది. అదే కోల్డ్ వాటర్లో వేస్తే స్లోగా అవుతుంది. అది దీని యొక్క కారణం. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వాటర్ మాలిక్యూల్స్తోన కైనెటిక్ ఎనర్జీకి ఎక్కువ మొత్తంలో వెళ్ళింది అనుకోండి. 10 యూనిట్స్ ఆఫ్ హీట్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీస్కి 5 యూనిట్స్ వెళ్ళింది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీకి 3 యూనిట్స్ వెళ్ళింది, వైబ్రేషనల్ ఎనర్జీకి 1 యూనిట్, పొటెన్షియల్ ఎనర్జీకి 1 యూనిట్ వెళ్తే లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి అన్నిటికంటే ఎక్కువ వెళ్ళింది కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ సబ్స్టెన్స్ వాటరే తీసుకుందాం, దానికి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ 5 యూనిట్స్ వెళ్ళింది అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరే సబ్స్టెన్స్ తీసుకుందాం, అది ఏంటంటే పాలు తీసుకుందాం. పాలకు కూడా హీట్ మనం అప్లై చేస్తాం. మనం ఇలాగ హీట్ అప్లై చేస్తాం. హీట్ అప్లై చేస్తే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఏమొచ్చి ఏదో 2 యూనిట్స్ వెళ్తుంది. ఇంకా రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అది 1 యూనిట్ వెళ్తుంది. దాని తర్వాత వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఒక 5 యూనిట్స్ వెళ్తుంది. ఈ వైబ్రేషనల్ ఎనర్జీ 1 యూనిట్ వెళ్తుంది. అంటే దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ కదా, లీనియర్ కైనెటిక్ ఎనర్జీ తక్కువ కదా. అయితే టెంపరేచర్, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ అనేది దీనికి తక్కువగా ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది ఎక్కువ ఇది తక్కువ. ఎందుకు, ఇక్కడ లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి హీట్ ఎనర్జీ అనేది సపోర్ట్ చేసి ఎక్కువ ఎనర్జీ అనేది ఇచ్చింది. అదే పాల్లోన దానికి ఎక్కువ ఎనర్జీ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ వల్ల టెంపరేచర్ డెల్టా టీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక విషయం తెలుసు, డెల్టా టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పెసిఫిక్ హీట్. అంటే ఇక్కడ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి ఎక్కువ ఎనర్జీ ఇస్తే డెల్టా టీ అనేది ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డెల్టా టీ ఎక్కువ ఉంటే స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనకి మెయిన్ రీజన్. అంటే హీట్ ఎనర్జీ సప్లై చేస్తాం, అది డిఫరెంట్ మాలిక్యూల్స్కి వెళ్తుంది. లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి వెళ్తే అది హీట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. హీట్ ఎనర్జీ కాదు, టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ ఉంటుంది. దీన్ని మనం వర్డ్స్ రూపంలో చెప్పాలి అంటే, ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఈస్ హై దెన్ ద రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఎ టెంపరేచర్ ఈజ్ లో ఫర్ ద గివెన్ సబ్స్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. గంట సింబల్ కూడా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. మీకు ఈ టాపిక్లో ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.